అని చెప్పేసి అదే విధంగా మీ సంకల్పం ఏదైతే ఉందో అది నెరవేరాలని చెప్పేసి మనసులో స్వామివారికి ఉమారామలింగేశ్వర స్వామికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని మీ మనసు లోపల ఏదైనా కోరిక ఉంటే కూడా కోరిక మనసు లోపల చెప్పుకోండి. ఓం కైలాస శిఖరే రమ్యే శంకరస్య శివాలయే దేవతా తత్ర మోదంతి తన్మే మన శివ సంకల్పమస్తు. మీ చేతుల్లో ఉన్నటువంటి అక్షతల పుష్పాలు చెంబు లోపల వేసి నమస్కారం చేసుకోండి. చెంబుకు కలశారాధన బొట్టు పెట్టి కలశారాధన చేయండి. ఓం కలశస్య ముఖే రుద్రః కంఠే విష్ణు సమాశ్రితః మూలే తత్రస్థితో బ్రహ్మ మధ్యే మాదగణః అస్మృతః కుక్షోరుదాగరః సర్వే సప్తద్వీపావసుందర ఋగ్వేదో వేద సామవేదో హృదర్వణః అంకే చైదా సర్వే కలశాంబు సమాశ్రితాః గాయత్రీ చైవ సావిత్రీ శాంతి పుష్టీకరీ తథా ఆయాన్ మమ శాంత్యర్థం దుర్దక్షయకారకాః గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు కావేరీ తుంగభద్రా కృష్ణవేణీ చ గౌతమి భాగీరథీ విఖ్యాత పంచగంగా ప్రకీర్తితాః. ఉంగరం వేలుతోని నీళ్ళను తాకుతూ ఓం రాయండి నీళ్ళ లోపల. ఓం ఓంకారమంత సంయుక్తే నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షం విస్మై ఓంకారాయ నమో నమః. కలశే రుద్రాయ దేవతామావాక్య అష్టరూపధారే సంపూజ్య తేనోదకేన పూజా ద్రవ్యాన్ని దేవం ఆత్మానంద సంప్రోక్ష శేషం విసర్జయేత్ అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరే దేవదేవేశో సదాఖ్యభ్యంతరశిః పరిశో సంప్రోక్షయేత్ పూజా ద్రవ్యాన్ని దేవం ఆత్మానంద సంప్రోక్షయేత్ శేషం విసర్జయేత్. ప్రథమతః మహాగణాధిపతయే నమో నమః. ముందుగా మనం ఏ కార్యం చేసినా కానీ ముందుగా విఘ్నేశ్వర పూజతో ప్రారంభం చేసుకుందాం. కాబట్టి ఇప్పుడు మనం కూడా ప్రతిష్టా మహోత్సవంలో భాగంగా ముందుగా ప్రథమంగా విఘ్నేశ్వరుని ఆరాధన జరుగుతుంది. విఘ్నేశ్వరుడు అంటే విఘ్నాధిపతి. ఓం భూర్భువస్వః మహాగణపతిమావాహయామి స్థాపయామి పూజయామి. గౌరీదేవి త్రిమాతా స్వరూపిణి అంటే మహాకాళీ స్వరూపిణి, మహాలక్ష్మీ స్వరూపిణి, మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి మహామంగళ గౌరీదేవి ఓం శ్రీమాత్రే నమః అనుకుంటూ దండం పెట్టుకోండి. మీ ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళంతా కూడా దీర్ఘ సుమంగళంగా ఉండాలని, అష్టైశ్వర్యాలు మంచిగా ఉండాలని, ధాన్యాలు మంచిగా ఉండాలని చెప్పేసి, అదేవిధంగా మీ ఇంట్లో ఉన్నటువంటి చిన్నపిల్లలు ఎవరికైనా ఉంటే మంచి బుద్ధులు రావాలని చెప్పేసి, జ్ఞానం మంచిగా ఉండాలని చెప్పేసి, చదువులు మంచిగా ఉండాలని చెప్పేసి ఓం శ్రీమాత్రే నమః అనుకుంటూ త్రిమాతా స్వరూపమైనటువంటి గౌరీదేవికి దండం పెట్టుకుంటూ ఉండండి. ఓం శ్రీమాత్రే నమః గౌరీ మహామంగళ గౌరీ దేవరాజే నమో నమః. ఓం భూః మంగళ గౌరీ దేవతామావాహయామి. ఓం భువః మంగళ గౌరీ దేవతామావాహయామి. ఓం స్వః మహామంగళ గౌరీ దేవతామావాహయామి. ఓం భూర్భువస్వః మహామంగళ గౌరీ దేవతామావాహయామి స్థాపయామి పూజయామి. ఓం శ్రీ మహాగణాధిపతి మహామంగళ గౌరీ దేవతా ప్రాణాయ ప్రాణః జీవయసుః సర్వేంద్రియాణి కాయావాంగః చతుస్వరూపా ధ్యాన ప్రాణహేవాగత్య స్వస్తయే సుగంధిరంతి స్తంభు స్వాహ అసులీవే ప్రదస్మాత్ చుప్ర ప్రాణహ దేవి భోగో లోకస్య మధురముత్తరం భగవతే భయాయ స్వస్తి అమృతం మై ప్రాణః అమృతమాపః ప్రాణాయ యథాస్థానోపపయతే శిరోభవ వరదోభవ సుముఖోభవ సుప్రసన్నో భవ స్థిరారాసంగోపసేవ ప్రసేవ స్వామిన సర్వజగన్నాథ యావత్ పూజావతారం తావత్కోపేపావేన హరిద్రేస్మిన్ బింబేస్మిన్ సరిదింగురు ఏ మాతా సర్వజగన్నాయకే యావత్ పూజావతారం తావత్కోపేపావేన బింబేస్మిన్ సరిదింగురు సశక్తి సాంగ సాయుధ సవాహన సభైవర మహాగణాధీశ్వర మంగళ గౌరీ దేవత అత్ర గచ్చ అయ్యగా చూపించండి. ఆవాహయామి ఆవాహితో భవ స్థాపయామి స్థాపితో భవ సన్నిహితో భవ సమ్ముఖో భవ అవకుంఠితో భవ వరదో భవ ఇది షణ్ముద్రాః ప్రదర్శ. మహాగణాధిపతి మంగళ గౌరీ దేవతాభ్యో నమో నమః. పునః ధ్యానం అవతసారి గణపతికి ఓం గం గణపతయే నమః అనుకుంటూ దండం పెట్టుకుంటూ ఉండండి. ఓం విఘ్నద్వాంత నివారాయ కరకర్ విఘ్నాటమే భయమాత్ విఘ్నో వ్యాకులస్య మత్తకరుడో విఘ్నేభ పంచాననః విఘ్నో తుంగ గిరిప్రభేదనగరీ विघ्नाभिकुम्भोद्भवो
విఘ్నాధౌ గగనం ప్రచండ పవనో విఘ్నేశ్వరం పాతిమాన్. గౌరీదేవికి శ్రీమాత్రే నమః దండ పెట్టుకోండి.